నిన్న 7th సెప్టెంబర్ రోజు చంద్రగ్రహణం వచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ చంద్రగ్రహణం ఎందుకు వస్తుందో తెలుసా? భూమి, సూర్యుడు, చంద్రుడు మధ్యలో ఉండడం వలన సన్ యొక్క కిరణాలు భూమి యొక్క అట్మాస్ఫియర్లోకి వచ్చి దాని నుంచి మన చంద్రుడి పైన పడతాయి. బట్ సన్ రేస్ రెడ్గా ఉండడం వలన అవికి చాలా వేవ్ లెంత్ ఉంటాయి. అంత వేవ్ లెంత్లో ఉన్న సన్ రేస్ మన ఎర్త్ అట్మాస్ఫియర్ నుంచి వెళ్ళి డైరెక్ట్గా మూన్ పై పడతాయి. సో అందువలన ఆ సన్ రేస్ రెడ్గా ఉండడం వలన అది మూన్ పై పడి అది రెడ్గా కనిపిస్తుంది. సో అందుకనే మనం రెడ్ ఆర్ బ్లడ్ మూన్ అంటాము. అయితే వేరే రేస్ కూడా వస్తాయి, బ్లూ అండ్ వైట్ రేస్. కానీ వీటి యొక్క వేవ్ లెంత్ తక్కువ ఉండడం వలన అట్మాస్ఫియర్ నుంచి వెళ్ళి రిఫ్రాక్ట్ అవుతాయి. సో అవి పక్కకు వెళ్ళిపోతాయి. కానీ ఈ రెడ్ వేవ్ లెంత్ ఉన్న రేస్ సన్ రేస్ ఎర్త్ అట్మాస్ఫియర్ నుంచి డైరెక్ట్గా మూన్ పై పడతాయి. అందుకే మనకు కనిపిస్తుంది మూన్ పైన. ఇంకొక విషయం ఏంటంటే, మనం డైరెక్ట్గా మూన్ని చూడొచ్చు ఈ లూనార్ ఎక్లిప్స్ టైంలో. ఎందుకంటే అది మన ఎర్త్ యొక్క నీడ. ఆర్ మూన్ని మనం చూసేది డార్క్ కాబట్టి డైరెక్ట్గా కాదు, అవి జస్ట్ రేస్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అవి చూస్తున్న ప్రాబ్లం ఉండదు. బట్ సోలార్ ఎక్లిప్స్ మాత్రం మనం ఎక్స్రే షీట్స్ ఆర్ టెలిస్కోప్లో చూడవచ్చు. బట్ డైరెక్ట్గా మనం సోలార్ ఎక్లిప్స్ని చూడకూడదు. ఎందుకంటే అవి ఆ సన్ రేస్ డైరెక్ట్గా మన కళ్ళ మీద పడ్డప్పుడు కార్నియాకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సోలార్ ఎక్లిప్స్ అనేది మనం డైరెక్ట్గా చూడద్దు. కానీ లూనార్ ఎక్లిప్స్ చూస్తే ఆల్సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.